నమస్తే వార్తలకు నమస్కారం. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కావాల్సిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీని అమరావతికి తరలించే ప్రయత్నాలపై తీవ్ర వ్యతిరేకత స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ అంశంపై లోక్సత్తా పార్టీ ఆధ్వర్యంలో విశాఖ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఆర్ఆర్బీని విశాఖలను కొనసాగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే శాఖకు రాయడాన్ని కూడా సమావేశంలో తప్పుపట్టారు. విశాఖపట్నంలోని ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో లోక్సత్తా పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఈ సమావేశానికి వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీసీడి బాబ్జీ పాల్గొన్నారు. విశాఖకు రావాల్సిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును అమరావతికి తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని లేఖ రాయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విశాఖలను కొనసాగాలని, ఉత్తరాంధ్ర యువతకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ప్రాంతీయ సమతుల్యత అభివృద్ధి దృష్ట్యా విశాఖ హక్కులను కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వక్తులు పేర్కొన్నారు. కొంతమంది తప్పించుకునే పరీక్షలు రాసినా కూడా వాళ్ళకి మళ్ళీ సెలక్షన్ అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు సర్టిఫికేట్ చింపేశారు. ఆ సర్టిఫికేట్ చింపేస్తాం మా జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి భయపడి అటుపక్క పరీక్షలకు వెళ్ళడం కానీ అటుపక్క వెళ్ళే ఉద్దేశం కానీ రాకుండా చాలామంది మన వాళ్ళు ఉండిపోయారు. ఎందుకనంటే మనకి ఈ పోరాటానికి ఈ డివిజన్ కావాలి, ఆర్ఆర్బీ ఆంధ్రానికి, జోన్కి కారణం ముఖ్యంగా అదే విత్తనం పడింది. అయితే ఇప్పుడు మనకి జోన్ ఇచ్చారు, జోనల్ హెడ్ క్వార్టర్స్ ఇచ్చారు. ఇక్కడ జోనల్ హెడ్ క్వార్టర్స్ ఇచ్చిన తర్వాత కూడా మనకి టెంపరీగా చేశారు. విశాఖపట్నంలో సెంట్రల్ గవర్నమెంట్కి విశాఖపట్నంలో మేజర్ పోర్షన్ సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా సైట్స్, వాళ్ళ తాలూకా బిల్డింగ్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ ఈస్ట్ పాయింట్ రెస్ట్ హౌస్ దగ్గర పెద్ద రెస్ట్ హౌస్, పక్కన బీచ్ రోడ్ దగ్గర పెద్ద కాలనీ, పాతప్పుడు వాళ్ళందరికీ డీపీకల్లో అక్కడే ఇచ్చేవారు బంగ్లాలో పని. ఎంత పెద్ద వ్యవస్థలో కూడా రైల్వేలో ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆర్ఆర్బీ అన్నది రైల్వే జోన్కి ఎప్పుడూ అనుబంధంగానే ఉండేది, పక్కనే ఉండేది. రైల్వే జోన్ వచ్చింది. రైల్వే జోన్ వచ్చిన తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విశాఖపట్నం కేంద్రంగా రావాలి. దురదృష్టం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో రావాల్సినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని అమరావతిలో ఏర్పాటు చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు అటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా పొరపాటు. ఇక్కడ విద్యార్థులు నష్టపోతారు, ఉత్తరాంధ్ర నష్టపోద్ది. అన్నీ అమరావతి అని అంటే రేపు రాజకీయంగా మీకు కూడా నష్టం వస్తుంది. మేము తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని నిలదీసి అడిగితే సమాధానం ఉండదు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. గతంలో జగన్మోహన్ రెడ్డి విపరీతమైన దుష్ప్రచారం చేసినప్పటికీ కూడా ఉత్తరాంధ్ర అంతా మీ వెనక ఉంది. మీరు చెప్పిన మాట ఏంటి? ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటాను నేను అని అన్నారు. రుణం తీర్చుకోవడం అంటే ఇక్కడ వ్యవస్థలని, ఇక్కడ సంస్థలని అమరావతి పట్టుకెళ్ళిపోవడం కోసం కాదు. రైల్వే జోన్ ఎక్కడ ఉంటుందో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అక్కడే ఉంటుంది. భువనేశ్వర్లో తీసుకున్నా, తెలంగాణలో తీసుకున్నా, ఒరిస్సాలో తీసుకున్నా, దేశంలో ఎక్కడైనా సరే. మరి అటువంటి రిక్రూట్మెంట్ బోర్డుని అమరావతిలో పెట్టాలని మీరు ఎట్లా లేఖ రాస్తారు కేంద్ర ప్రభుత్వాన్ని? తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన లేఖని ఉపసంహరించుకోవాలి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఈరోజు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో ప్రజా సంఘాలు, జనహితాన్ని కోరే ప్రజానాయకులు, అన్ని వర్గాల ప్రజలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్వహించారు. తప్ప సంపూర్ణ రైల్వేలో రాలేదు. ఏదో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వచ్చింది అనుకుంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అమరావతి, విజయవాడ తరలిస్తారంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో అర్థం కావట్లే. మరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి భోగాపురం తరలించారు. త్వరలోనే విశాఖపట్నం రైల్వే స్టేషన్ అనకాపల్లి తరలిస్తారని చెప్పి ఎదురుకి వస్తుంది. అంటే విశాఖపట్నాన్ని ప్రపంచ ఘట్టం నుంచి పూర్తిగా చెరిపేయాలని చెప్పి ప్రభుత్వం చూస్తూ నడిపిస్తుంది. ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, ప్రజలు మిమ్మల్ని గత పాలకులు పరిపాలన బాగాలేదని చెప్పి
ప్రతి ఒక్కరు విశ్వసించి మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి 120 సీట్లు వస్తే 2 ఏళ్ళ పరిపాలనలోనే ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడి విషయం తెచ్చుకున్నారు. మరి నిజంగా ఇది దురదృష్టం. మరి నాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు సమాజమే దేవాలయం. ఇప్పుడు మూలానికి వదిలేస్తే డైరెక్ట్ రాదు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వేళ మనం చూసాం కాంగ్రెస్ జనతా పార్టీ. మరి ఆ రోజు నీట్ పేపర్ లీక్ అవుతే ఎలా చేస్తే కేంద్రం మెడ నుంచి సాధించారో మరి ఈరోజు అదే రకంగా పోవడం చేయాలి. ఇందాక సిపిఐ వాళ్ళకి ఉన్న మేనిఫెస్టో ఏంటంటే అరెస్ట్ అవ్వడం జరిగాను, అది వాళ్ళ హాబీ. కానీ మీ హాబీ అయినా నా హాబీ అయినా ఈ 16 సంవత్సరాలు ఎప్పుడు నన్ను కేసు లేదు, నేను జైలుకి వెళ్ళలేదు, అరెస్ట్ కూడా కాలేదు, పోలీసులు పెట్టుకు రాలేదు. కానీ నేను చేస్తే ఫైట్ వచ్చుకో మామూలుగా కాదు, అవతలను భయపెట్టాను. నాకు ముఖ్యమంత్రిని భయపెట్టే జగన్ని ఇప్పుడు భయపెడతాను. సో నేను కోరేది ఒకటే, డెఫినెట్గా శాంతియుతంగానే కాంగ్రెస్ పార్టీ నిజంగా దేశానికి ఒక ఇన్స్పిరేషన్ తెచ్చారు. డెఫినెట్గా యువత ముందుకు రావాలి. యువతతోనే రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఉంది. డెఫినెట్గా ఈ స్ఫూర్తి యువతలో నిండాలి. ప్రతి ఒక్క యువత, ఒక భగత్ సింగ్, ఒక సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి మరియు సైనికులు కావాలి. యుద్ధం మీకోసం నా కోసం కాదు, భావి తరాల కోసం, యువత కోసం చేస్తాం. డెఫినెట్గా యువతతోనే ఏదో సాధించాలి. కేవలం ఇవాళ ఇక్కడ అంతా సీనియర్ సిటిజన్లు ఉన్నారు. డెఫినెట్గా ఈ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ చేసేలాగా మీరు 30 రోజులు మీరు కూర్చొని చేయడం మీ వల్ల కాదని మనం చేస్తున్నారు. బట్ డెఫినెట్గా మీ పిల్లలు ఉంటారు. మీ ఆర్ఆర్బీని అమరావతికి తరలించే నిర్ణయాన్ని పరిశీలించాలని, విశాఖ ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అవసరమైతే ఈ అంశంపై ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని లోక్సత్తా నాయకులతో పాటు ప్రజా సంఘాలు, సిపిఐ పార్టీ నాయకులు హెచ్చరిక జారీ చేశారు.